హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సవరి బ్లాగ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పబోతున్నానండి. ఏంటి అంటే మనకి తిరుపతికి సేవకి చాలామంది సుప్రభాత సేవలకు కానీ లేకపోతే అంగప్రదక్షిణకి సేవకి అందరూ ట్రై చేశాము. కొంతమంది అయితే 2-3 టైమ్స్ వేశాము, మాకు సుప్రభాత సేవ దొరకలేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఎవ్వరు బాధపడకండి. భగవంతుడు ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ కాకపోతే పై వచ్చే మంత్ తప్పకుండా పిలుస్తారు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా సుప్రభాత లక్కీ ట్రిప్కి వేశానమాట. యాక్చువల్గా నేను అమెరికాలో ఉండే, సో నాకు వస్తుందో రాదో తెలీదు. నేను భగవంతుడికైతే వేసుకున్నాను లక్కీ ట్రిప్ ద్వారా. నాకు సుప్రభాత సేవ దొరికిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ విషయం షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా షాక్ అయ్యారు, నీకు ఎలా దొరికింది అని. అదంతా భగవంతుడు నిర్ణయమేనండి. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నాకు 2-3 టైమ్స్ నాకు సేవ దొరికింది, కానీ నేను సేవకి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అప్పుడు అమెరికాకి ట్రిప్ పెట్టుకున్నాను. సో నేను సేవకి వెళ్ళలేకపోయాను. తర్వాత నేను చాలాసార్లు ట్రై చేశాను సేవకి, కానీ రాలేదు నాకు సేవ టికెట్లు 11 మందితో ట్రై చేశాను, నాకు రాలేదు. సో అందుకని ఈసారి నేను ఇండివిజువల్గా ట్రై చేశాను అనమాట. నాకైతే ఆగస్ట్లో ఆ బ్రహ్మోత్సవాల టైంలో నాకు సేవ చేసుకునే అదృష్టం అయితే దొరికింది. నేను నిజంగా నాకు ఈ జన్మ ధన్యమైపోయిందనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకొకటి సుప్రభాత సేవ సెప్టెంబర్లో దొరికింది. మొదటి గడప నుంచి ఆ ఏడుకొండలవాడిని చూసుకునే అదృష్టం నాకు కలిగింది. నిజంగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆ భగవంతుడిని చూసుకునే అదృష్టం నాకు దొరికింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఎంత సంతోషం అంటే మనం చెప్పలేకుండా ఉన్నాము. నాకు ఈ సేవ దొరికి కూడా నెక్స్ట్ పోయిన నెల నేను 21కి అట్లా బుకింగ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరితో షేర్ చేసుకోలేదు. సో ఎందుకో ఇప్పుడు ఇన్స్టాలో వీటిల్లో సేవలు దొరకలేదు అన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవ్వరు బాధపడకండి, భగవంతుడు తప్పకుండా అందరినీ పిలుస్తారు. అందరము వెళ్తాము, అందరం చూద్దాము. సో ఇంకొక విషయం ఏంటంటే, ఎవరికన్నా ఒక పర్సన్కి నేను సేవ టికెట్ అయితే బుక్ చేయించగలుగుతాను. నాకు ఎవరన్నా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఆ భగవంతుడి ఆశీస్సులతో తప్పకుండా ఈ హెల్ప్ అయితే నేను చేస్తానన్నమాట. నాకు ఈ హెల్ప్ చేయడం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టము అని నేను అనుకుంటాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎవరు బాధపడకండి, అంత మంచి జరుగుతుంది. ఆ ఎంకన్నా పిలిచినప్పుడే మనం వెళ్దాము, సరేనా? సో నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఎవరికన్నా కావాలి అనుకుంటే సేవ కానీ సుప్రభాత సేవ కానీ తప్పకుండా చేసి పెడతాను.